ఎవరు ఈ పదాన్ని మొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ని ఫస్ట్గా యూజ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ టర్మ్ని మొదటిసారిగా ఎవరు యూజ్ చేశారంటే విలియం ఎస్ గాండే. విలియం ఎస్ గాండే అనే వ్యక్తి మొదటిసారిగా ఈ పదాన్ని యూజ్ చేయడం జరిగింది. విలియం ఎస్ గాండే ఎవరండి? ఇది విలియం ఎస్ గాండే మొదటిసారిగా ఈ టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. విలియం ఎస్ గాండే. విలియం ఎస్ గాండే వచ్చేసి 1968లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ని మొదటిసారిగా యూజ్ చేయడం జరిగింది. విలియం ఎస్ గాండే ఎక్కడ యూజ్ చేశాడు? ఇది ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ అట్ యూరోపియన్ కాంటినెంట్, యూరప్లో మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు. యూరోపియన్ కాంటినెంట్లో ఈ పదాన్ని విలియం ఎస్ గాండే యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటున్నాం. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు, గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఎంఎస్ స్వామినాథన్ అంటే, ఎంఎస్ అంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అని అర్థం. కాబట్టి మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అంటారు. ఏమంటారండి? మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం, తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో జన్మించాడండి. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం, స్కామ్ అనుకుంటారు మీరు, కుంభకోణం అంటే. కాబట్టి కుంభకోణంలో జన్మించాడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. కుంభకోణం ఇన్ తమిళనాడు. ఎస్, ఓకే సార్. ఈయన గురించి ఏంటి సార్ అంటే ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించిన అంశాలు చూడండి. ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్కి ఈయన పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ ఉందండి. దాన్ని ఏమంటారంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్. ఎక్కడుంది సార్ ఈ యొక్క డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈజ్ అట్, where it is located, Dr. M.S. Swaminathan Research Foundation is at Wayanad in Kerala state. Kerala రాష్ట్రంలోని వైనాడులో ఇక్కడ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉందన్నమాట. కాబట్టి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈజ్ అట్ వైనాడ్ ఇన్ కేరళ స్టేట్. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ ఏంటి సార్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేయాలంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. వన్ ఈజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా, యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిషరీ క్రాప్స్ ఆర్ బెనిఫిషరీ క్రాప్స్ అంటే లబ్ధి పొందిన పంటలు. బెనిఫిషరీ క్రాప్స్ మీన్స్ లబ్ధి పొందిన పంటలు. యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిషరీ క్రాప్స్ అంటున్నాం. As a part of green revolution beneficiary crops, what are they? As a part of green revolution beneficiary crops are, ఏమేంటి సార్ బెనిఫిషరీ క్రాప్స్ ఏంటున్నాయి? కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిషరీ క్రాప్స్ ఆర్ అంటే లబ్ధి పొందిన పంటలు. అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల బాగా లబ్ధి పొందిన అంటే లాభం పొందిన పంటలు ఏంటి? అప్పుడు మీరు నెంబరింగ్ ఇలా వేసుకోవాలి. ఒకటి, వన్ ఈజ్ వీట్ బాగా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి వీటికి, వీట్. Number 2 is paddy అండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ జోవర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ maize. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు వీట్, సెకండ్ ప్రియారిటీ గోస్ టు ప్యాడీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ జోవర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ maize. ఈ పంటలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిషరీ క్రాప్స్ ఆర్ వన్ ఈజ్ వీట్, ప్యాడీ, జోవర్ అండ్ maize. ఇవి బాగా లబ్ధి పొందిన పంటలు. దీస్ ఆర్ బెనిఫిషరీ క్రాప్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇక్కడ చూడండి ఇంకొక విషయం. ఇక్కడ మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే
As a part of green revolution, as a part of green revolution, as a part of green revolution, non-beneficiary crops are non-beneficiary crops are non-beneficiary as a part of green revolution, non-beneficiary crops అంటే లబ్ధి పొందని పంటలు ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లబ్ధి పొందనివేవి అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నాన్ బెనిఫిషరీ క్రాప్స్ ఏవి సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలనో ఒకసారి చూడండి. నాన్ బెనిఫిషరీ క్రాప్స్ వాట్ ఆర్ దే, ఏమేం లబ్ధి పొందలేదు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, నాన్ బెనిఫిషరీ క్రాప్స్ వాట్ ఆర్ దే అంటే వన్ ఈజ్ పల్సెస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పల్సెస్, ఈ పప్పు దినుసులకి ఎటువంటి లాభం లేదంటండి. పప్పు దినుసులు అంటే పల్సెస్ అంటున్నాం. ఈ పల్సెస్కి ఎటువంటి లాభం లేదు, అందువల్ల వీటిని నాన్ బెనిఫిషరీ క్రాప్స్ అంటారు. కాబట్టి వాట్ ఆర్ నాన్ బెనిఫిషరీ క్రాప్స్? నాన్ బెనిఫిషరీ క్రాప్స్ ఆర్ ఇవి అనమాట. ఓకే, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒకటి మనం ఏమంటున్నాం, ఎకనామికల్ జోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఎకనామికల్ జోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి జోగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. మరి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేయాలంటే మరి హరిత విప్లవం ఆర్ సస్య విప్లవం అంటారని చెప్పాం. మెయిన్ ఆబ్జెక్టివ్స్ టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అని చెప్పాం. తర్వాత వచ్చేసి 1960 అండ్ 61లో ఇండియాలో 1968 గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఫోర్డ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడిగినప్పుడు మరి ఎక్కడ జరిగింది సార్? ఇది యూరోపియన్ కాంటినెంట్లో జరిగింది. మరి ఈ టర్మ్ని ఎవరు యూజ్ చేశారంటే విలియం ఎస్ గాంధీ అనే వ్యక్తి. మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈయన తరపున ఎక్కడుంది సార్ రీసెర్చ్ సెంటర్ అంటే వాళ్ళ కూతురే పెట్టింది. నగేష్ వాళ్ళ కూతురే పెట్టించింది, చూడండి అది గొప్పతనం. సార్ ఆయనకి ముగ్గురు కూతుర్లే. సార్ జనరల్గా ఏమనుకుంటారు, అందరు అమ్మాయిలు ఏం చేస్తారు, అబ్బాయిలు ఉంటే బాగుండేది అని ఎవరైనా ఆలోచన. అరవింద్ అవునా కదా? ఏమంటారు నగేష్? అంతే కదా, ఆలోచన ఎవరికైనా తల్లిదండ్రులకు అలానే ఉంటుంది. కానీ 3 daughters ఈయనకి, ఎంఎస్ స్వామినాథన్కి 3 daughters. 3 daughters ఉంటే 3 daughters 3 లోకాలు. పెద్దమ్మ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరు విన్నారు ఎప్పుడన్నా? ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఆమె చీఫ్ మెడికల్ సైంటిస్ట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మెడికల్ సైంటిస్ట్, మొత్తం ఆమె హెడ్. చూడండి సార్, తండ్రికి దగ్గ తనయ్య. రెండవ డాక్టర్ ఏంటి సార్ అంటే సెకండ్ డాక్టర్ వచ్చేసి ఆమె ఎకనామికల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ రెండవ కూతురు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలి మొత్తం ప్రధానమంత్రికి ఎకనామికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్ ఈమె. షీ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఎకనామికల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామికల్ కౌన్సిల్. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ కౌన్సిల్లో ఒక మెంబర్ ఈమె, సెకండ్ డాక్టర్. థర్డ్ డాక్టర్ మూడవ కుమార్తె. సార్ థర్డ్ డాక్టర్ వచ్చేసి ఎవరు సార్ అంటే మూడవ కుమార్తె. ఏమేం చేసింది సార్ అంటే అరే పెద్దక్క అలాబాయ, రెండో అక్క ఏమో అట్లా ఉంది, మరి మా నాన్నకు నేను ఏం చేయాలా, నేను ఏదో ఒకటి మా నాన్న పేరు నిలబెట్టాలని వాళ్ళ నాన్న పేరు మీద ఈ యొక్క కేరళ రాష్ట్రంలో వైనాడ్ పేరు వింటారు మీరందరూ కూడా. ఈ యొక్క వైనాడులో వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగాయి. ఇక్కడ చాలా అందమైన ప్లేస్ వైనాడు. ఏ పంట పండించినా అద్భుతంగా పండుతుంది. ఫుల్ వర్షపాతం ఉంటుంది. తర్వాత హై టెంపరేచర్ ఉంటుంది, మంచి కొండ సానువులు. నువ్వు ఏ పంట హార్టికల్చర్ వేసుకో, తర్వాత ఫ్లోరికల్చర్ వేసుకో, ఏ పంట వేసినా కూడా ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అక్కడ మీకు ఈ యొక్క వైనాడులో ఎంత పెద్దగా ఉంటుందంటే సార్ అసలు కళ్ళు సరిపోవమ్మా, మహానుభావులు ఉండరు అనిపిస్తుంది. నేను చూశాను సార్ వాస్తవానికి వైనాడు పోయినప్పుడు ఈ రీసెర్చ్ ఫౌండేషన్ చూశాను నేను. ఎంత పెద్దగా ఉంటుందంటే ఫ్లవర్స్ అయితే మన కంటికి అందవు. అసలు ఇన్ని రకాలు ఉన్నాయా ఫ్లవర్స్ అని ఆలోచనలో పడిపోతాం. ఫ్లవర్స్ కానీ చెరకు, వరి, గోధుమ, మామిడి, స్ట్రాబెర్రీ, సార్ అన్ని రకాలు అంటే అగ్రికల్చర్కు రిలేటెడ్గా ఏమైతే ఉన్నాయో అన్ని పంటలను కూడా అక్కడ సాగు చేస్తుంది ఆమె నేతృత్వంలో. కాబట్టి ఇక డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్
రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే వైనాడ్ ఇన్ కేరళ స్టేట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ డాక్టర్ ఏం చేస్తుంది సార్ అంటే మా నాన్న పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలి అని మరి హిస్టారికల్ రిమార్క్ చేసింది సార్ అని. డాక్టర్స్ అంటే అలా ఉంటారు సార్, ఎవరైతే ఉంది, కానీ అద్భుతం చేశారు ఇది ముగ్గురు. వాళ్ళిద్దరు చేయలేని పని, వాళ్ళిద్దరు అటు వెళ్ళిపోయారు, ఏమేమో ఇటు వెళ్ళిపోయింది అనమాట సార్. కాబట్టి ఇలా విషయాలు సార్. ఇంకొక విషయం రాసుకోవాలి సార్, మీరు ఏం రాసుకోవాలి సార్ అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ చెప్పారు సార్. మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారు సార్ అని మీరు చెప్పలేదు. కాబట్టి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని రాయండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారు సార్ అంటే ఎవరిని పిలుస్తారు సార్? ఐడియా ఉందా సార్? ఎనీ ఐడియా? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరిని పిలుస్తారు సార్ అంటే చెప్పాలి సార్. ఐడియా ఉందా? ఎనీ ఐడియా? నో ఐడియా సార్ అంటారు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను సార్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారంటే నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటారు. నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. కాబట్టి నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తారు. సరే, ఈ మాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. రాసుకో. యుఎస్ఏ రాసుకోండి. యుఎస్ఏ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఈయన వర్క్ చేసింది ఎక్కడ సార్ అంటే ఈ వర్క్డ్ యాజ్ ఏ సైంటిస్ట్. రాసుకోండి, ఈ పాయింట్ కూడా రాసుకోండి. He worked as a Norman Ernest Borlaug worked as a scientist. Norman Ernest Borlaug worked as a scientist at ఎక్కడ చేశాడు సార్? రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అని రాసుకోవాలి. రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్డ్ యాజ్ ఏ ప్రొఫెసర్ అట్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఇన్ మెక్సికన్ సిటీ. మెక్సికన్ సిటీలో ఆచార్యులుగా వర్క్ చేశారండి. మెక్సికన్ సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. మెక్సికన్ సిటీలోని రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో ఆచార్యులుగా వర్క్ చేశారు. ఈ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అట్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్. చూడండి సార్, ఒక్కటన్నా మీకు ఏమైనా వృధా అయిన మ్యాటర్ చెప్తున్నానా? అన్ని మాటలు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఇది మీరు ఫోటోలు కొట్టుకొని ఇంటికి పోయి రాసుకొని పీడిఎఫ్ లాగా తయారు చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా రాస్తున్నాను నేను. ఇక్కడ ఎట్లా పడితే అట్లా రాయలే. మీకు చూస్తే మీరు పీడిఎఫ్ తీసుకొని చదువుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టు చేస్తున్నా. అర్థమవుతుందా సార్? కాబట్టి ఎకనామికల్ జియోగ్రఫీకి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వైనాడ్ ఇన్ కేరళ. యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నాన్ బెనిఫిషియరీ క్రాప్స్ pulses. As a part of green revolution, beneficiary crops are wheat, paddy, jowar and maize. Next one, father of green revolution, Norman Ernest Borlaug. He worked as a professor at Rockefeller Foundation in Mexican City. He was born and brought up at United States. Then he worked as a scientist at Rockefeller Foundation in Mexican City. Okay, next one. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడే మీకు ఒక 50 ఎంసీక్యూలు తయారు చేయవచ్చు. 50 ఎంసీక్యూలు తయారు చేయొచ్చు సార్. కాబట్టి చూడండి ఎంత ఇన్ఫర్మేషను మీరే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 50 ఎంసీక్యూస్ వాడు ఏ విధంగా అయినా తయారు చేస్తాడు. 50 ఎంసీక్యూలు సార్. 50 ఎంసీక్యూస్ని ఈ బోర్డులోనే మనం ఎంసీక్యూస్లో ఒక 50 చేయొచ్చు. కాబట్టి ఇలా మీరు చదువుకుంటే మీరు వచ్చేసి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఏదైనా జాబ్ కొట్టుకోగలరు. ఒక హిస్టరీనే కాదు, ఒక జాగ్రఫీనే కాదు, ఒక ఎకానమీ కాదు, ప్రతి సబ్జెక్టును కూడా ఎలా చదవాలంటే తర్రోగా చదవాలి.
ఏదో అలా వచ్చి ఇలా పోతాం అనేది కాదు, పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఓకేనామా? ఇది తీసేయచ్చా? ఎస్. ఓకే. నెక్స్ట్ వన్ జోవర్. నెక్స్ట్ వన్ వచ్చేసి జోవర్ అంటున్నా. జోవర్ అంటే ఏంటి సార్ అంటే జొన్న పంట. ఏం పంట? జొన్న. ఈ జొన్న పంటకు సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి. ఈ యొక్క జోవర్ క్రాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం డిస్కషన్ చేయాలి. ఈ యొక్క జోవర్ క్రాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జోవర్, ఈ యొక్క జోవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జోవర్ అంటే ఒకటి ఫస్ట్ వన్, దీనికి ఎలా ఉండాలి ఏంటి విషయాలు అనేది మనకు ఒకసారి డిస్కషన్ చేద్దామండి. జోవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎస్. ఈ యొక్క జోవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. జోవర్ క్రాప్ అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోవర్ అంటే ఏంటి, ఎలా విషయాలు ఇక్కడ చూడండి. జోవర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ చేద్దాం. జోవర్, జోవర్ అంటే ఏంటి సార్, ఎలా విషయాలు అన్నప్పుడు ఒకసారి చూడండి. జోవర్, జోవర్ అంటే ఏంటి సార్, జొన్న పంట. జోవర్ అంటే ఏంటి సార్, జొన్న పంట. సార్ వీటి గురించి రబీ క్రాప్ అని రాశారా అక్కడ ఏమన్నా? రబీ రాయలేదా నగేష్? రాశారా? వీటి క్రాప్ ఈజ్ ఏ రబీ సీజన్ క్రాప్. ఆ పాయింట్ ఒకటి రాయండి. జొన్న పంట అన్నాం. ఏంటి సార్ జొన్న పంటకు సంబంధించిన అంశాలు ఏంటి సార్ అంటే జొన్న అనగానే, జోవర్ అనగానే ఇట్ ఈజ్ ఏ రెయిన్ ఫెడ్ క్రాప్ అని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ రెయిన్ ఫెడ్. ఇది ఒక రెయిన్ ఫెడ్ క్రాప్ అండి. రెయిన్ ఫెడ్ క్రాప్ అంటే ఏంటంటే వర్షాధారపు పంట. వర్షాధారపు పంట ఆర్ మెట్ట పంట అంటారండి దీన్ని. వర్షాధారపు పంట ఆర్ మెట్ట పంట రెయిన్ ఫెడ్ క్రాప్ అంటారు. రెయిన్ ఫెడ్ క్రాప్ ఆర్ వర్షాధారపు పంట ఆర్ మెట్ట పంట అంట. ఇది ఏ సీజన్లో ఎక్కువగా సాగు చేస్తారంటే ఇట్ ఈజ్ వైడ్లీ కల్టివేటింగ్. ఇట్ ఈజ్ వైడ్లీ కల్టివేటింగ్, వైడ్లీ ఫార్మింగ్. ఇట్ ఈజ్ వైడ్లీ ఫార్మింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో ఈ పంటను బాగా పండించడం జరుగుతుందండి. ఇట్ ఈజ్ వైడ్లీ ఫార్మింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో ఈ పంటను బాగా సాగు చేస్తారు. ఎప్పుడు సాగు చేస్తారు సార్? ఇట్ ఈజ్ వైడ్లీ ఫార్మింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో దీన్ని పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫస్ట్ వన్. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క జోవర్ని ఏమంటారంటే ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటారండి. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని దేన్ని పిలుస్తారంటే ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్. జోవర్ పంటను ఏమంటారంటే ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అని పిలవడం జరుగుతుంది. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటారు జోవర్ని. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్. ద కింగ్ ఆఫ్ మిల్లెట్స్ అంటారండి జోవర్ని. మరి ప్రొడక్షన్ పరంగా ఇది ఏరియా విషయంలో కానీ అంటే కల్టివేషన్ విషయంలో కానీ, కల్టివేషన్ అంటే సాగు, కల్టివేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్. కల్టివేషన్, ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ. అంటే విస్తీర్ణంలో కావచ్చు, ఉత్పత్తిలో కావచ్చు, ఉత్పాదకత విషయంలో కావచ్చు. కాబట్టి కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ ప్రోడక్ట్ విషయంలో టాప్ ఎవరున్నారు సార్ అంటే మహారాష్ట్ర ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్. మహారాష్ట్ర అనేది లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర అనేది లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్. ఓకేనంటే మహారాష్ట్ర కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ ప్రోడక్ట్ విషయంలో మహారాష్ట్ర అనేది ఎలా ఉంది సార్ అంటే ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అనేది ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది ఇలా విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి టాప్ వచ్చేసి ఎవరు సార్ అంటే మహారాష్ట్ర ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ స్టేట్. ఎస్. ఓకే. కాబట్టి ఏంటి సార్ అంటే మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది. దీనికి సంబంధించి
మనం ఇంతవరకే డిస్కషన్ చేయలేం, ఇంకేం మనం డిస్కషన్ చేయలేం. బేసికల్గా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో బాగా పండిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి జోవర్కి సంబంధించి ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పగలను. ఏం చెప్పాలంటే 1960 and 61 1960-61లో మీకు నేనేం చెప్పాను సార్? IIDP అనే ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ చేశాను, అవునా కదా? 1960 and 61లో IIDP అనే ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పాను. IIDP అంటే ఏం చెప్పాను సార్? ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క ఐఐడిపిలో భాగంగా ఏం చేశారు సార్ అంటే ఇక్కడ చూడండి. ఈ ఐఐడిపిలో భాగంగా, ఐఐడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని, జోవర్ హై ఈల్డింగ్ వెరైటీ ఈ జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని ఎక్కడ టెస్ట్ చేశారు, ఎక్కడ పరీక్షించారు? ఈ జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని ఎక్కడ పరీక్షించారు అంటే ఎక్కడ పరీక్షించారు సార్ జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని? ఇది పాలి ఇన్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. పాలి ఇన్ రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి అనే ప్లేస్ వద్ద ఈ యొక్క జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని పరీక్షించడం జరిగింది. పాలి ఇన్ రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీలో ఈ యొక్క వీట్ జోవర్ హై ఈల్డింగ్ వెరైటీని టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి రిజల్టే వచ్చిందండి. రావడం జరిగింది. కాబట్టి రిజల్ట్ వచ్చేసి ఎలా వచ్చిందంటే గ్రేట్ రిజల్టే వచ్చింది. ఇక్కడ ఈ పంటలో కూడా గ్రేట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. అద్భుతమైన ఫలితమే వచ్చింది. ఇక్కడ కూడా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరిగింది. గ్రేట్ రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ కూడా జోవర్. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీతోటి. ఇప్పుడు చూడండి, జోవర్ అంటున్నాం. వన్ ఈజ్ జోవర్, నెక్స్ట్ వన్ మెయిజ్. జోవర్ ఒకటి, మెయిజ్ ఒకటి. నెక్స్ట్ వన్ బాజ్రా, జోవర్, మెయిజ్, బాజ్రా. అండ్ నెక్స్ట్ వన్ రాగులు. కాబట్టి ఏమేంటి సార్? జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు. వీటిని ఏమంటారు సార్ అంటే పూర్ మ్యాన్స్ ఫుడ్ అని, పేదవాడి ఆహారం అంటారండి. ఏమంటారు వీటిని? పూర్ మ్యాన్స్ ఫుడ్ అంటే పేదవాడి ఆహారం అని అర్థం. పూర్ మ్యాన్స్ ఫుడ్ అంటే ఏంటి సార్ అంటే పేదవాడి ఆహారం అంటారు దీన్ని. పూర్ మ్యాన్స్ ఫుడ్ అని పేదవాడి ఆహారం అంటారు. మరి పేదవాడి ఆహారం అని ఇంకా ఏమేమి పిలుస్తారో ఒకసారి కింద రాసుకోండి. పూర్ మ్యాన్స్ ఫుడ్ అని ఇంకా ఇవి పిలుస్తారు. నెక్స్ట్ ఇంకా కొన్ని రాసుకోండి. ఏం రాస్తారు సార్ అంటే పూర్ మ్యాన్స్ మీట్ అని రాయండి. పూర్ మ్యాన్స్ మీట్ మాంసం, పేదవాడి మాంసం. పూర్ మ్యాన్స్ మీట్. పూర్ మ్యాన్స్ మీట్ అని దేని పిలుస్తారంటే పూర్ మ్యాన్స్ మీట్ అంటారు. ఈ పూర్ మ్యాన్స్ మీట్ అని దేని పిలుస్తారంటే వన్ ఈజ్ పూర్ మ్యాన్స్ మీట్. పూర్ మ్యాన్స్ మీట్. సోయా పేరున్నారా ఎప్పుడన్నా? సోయాబీన్ మీల్ మేకర్ తిన్నారా? అదే సార్, సోయాబీన్ అని రాసుకోండి మా. సోయాబీన్. ఓకేనా? ఎస్, ఓకే. జోవర్, మెయిజ్, బాజ్రా అండ్ రాగులు పూర్ మ్యాన్స్ మీట్ అని సోయాబీన్. పూర్ మ్యాన్స్ కౌ అని రాయండి, పేదవాడి ఆవు. మేక సార్, గోట్. పూర్ మ్యాన్స్ కౌ వచ్చేసి ఏంటంటే గోట్. పూర్ మ్యాన్స్ యాపిల్. గువా అని రాసుకోండి. ఏంటి గువా అంటే? జామకాయలు సార్. జామకాయని ఏమంటారంటే పూర్ మ్యాన్స్ యాపిల్ అని పిలుస్తారు. పూర్ మ్యాన్స్ యాపిల్. పూర్ మ్యాన్స్ మీట్. పూర్ మ్యాన్స్ కౌ. జోవర్, మెయిజ్, వీట్ ఏమంటారంటే పూర్ మ్యాన్స్ ఫుడ్ అని ఇలా పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ మెయిజ్ అని రాసుకోండి. ఒక చిన్న పాయింట్, మెయిజ్. ఈ మెయిజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మెయిజ్ అంటే మొక్కజొన్న అంటాం. ఏమంటాం సార్ మెయిజ్ అంటే? మెయిజ్ మీన్స్ మొక్కజొన్న. మెయిజ్ అన్నప్పుడు మొక్కజొన్న. ఈ మొక్కజొన్నకు సంబంధించిన అంశాలు చూడండి.
ఇట్ ఈస్ ఏ రబీ సీజన్ క్రాప్. ఇట్ ఈస్ ఏ రబీ సీజన్ క్రాప్. ఇట్ ఈస్ ఏ రబీ సీజన్ క్రాప్. ఇది రబీ కాలపు పంట. ఎక్కడ సార్ ఇది? ఇట్ ఈస్ ఏ రబీ సీజన్ క్రాప్ ఇన్ నార్త్ ఇండియా, నార్త్ ఇండియన్ స్టేట్స్. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో, నార్త్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఇండియన్ స్టేట్స్లో వీటి ఏమని పిలుస్తారంటే రబీ సీజన్ క్రాప్ అంటారు. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ సీజన్ క్రాప్. ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ సీజన్ క్రాప్. It is a kharif season crop in South Indian states. It is a kharif season crop in South India, South Indian states. South Indian states అంటే దక్షిణాది రాష్ట్రాలలో, సౌత్ ఇండియన్ స్టేట్స్లో దీన్ని ఖరీఫ్ సీజన్ క్రాప్ అని పిలవడం జరుగుతుంది. అదే మీకు ఉత్తరాది రాష్ట్రాల్లో, నార్త్ ఇండియన్ స్టేట్స్లో రబీ సీజన్ క్రాప్ అంటారు. దీనికి ఎలా ఉండాలి సార్? క్లైమేటిక్, జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలో ఒకసారి చూడండి. జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అంటే జోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండాలి అంటే, వన్ ఈజ్ హై టెంపరేచర్ కావాలి, టెంపరేచర్ బాగా ఉండాలి. వన్ ఈజ్ హై టెంపరేచర్. టెంపరేచర్తో పాటు లో రెయిన్ఫాల్, స్వల్ప వర్షపాతం అనేది అవసరం. కాబట్టి ఇట్ రిక్వైర్స్, వన్ ఈజ్ హై టెంపరేచర్ ఇట్ రిక్వైర్స్, నెంబర్ టూ ఈజ్ లో రెయిన్ఫాల్ ఇట్ రిక్వైర్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ శాండీ సాయిల్స్ ఇట్ రిక్వైర్స్. శాండీ, ఇసుక నేలలు ఈ పంటకు బాగా అనుకూలం. జనరల్లీ ఇట్ రిక్వైర్స్ జోగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ of maize crop. They are, one is high temperature, number two is low rainfall, and third one is sandy soils. It is a kharif season crop in southern Indian states. It is a rabi season crop in north Indian states. ఉత్తరాది రాష్ట్రాలేమో అలా ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో అలా ఉంది అనమాట. దీనికి సంబంధించిన విషయాలు మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంటి సార్ యూజ్, ఏంటి సార్ వీటి వల్ల ఎందుకు ఉపయోగపడుతుంది మెయిజ్ అనేది మీకు తెలియాలిగా. మెయిజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే, ఒకటి గ్లూకోజ్ మేకింగ్, గ్లూకోజ్ తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని గ్లూకోజ్ తయారీలో ఉపయోగిస్తారు. గ్లూకోజ్ తయారీలో ఉపయోగిస్తారు. రెండవది, సెకండ్ వన్, యానిమల్ ఫీడ్ అంటే పశువుల దానాగా ఉపయోగిస్తారు. యానిమల్ ఫీడ్ అంటే పశువుల దానాగా ఉపయోగిస్తారండి. యానిమల్ ఫీడ్ అంటే పశువుల దానాగాను, మరి గ్లూకోజ్ తయారీలో పశువుల దానాగా. నెక్స్ట్ ఇంకా దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే, ఇంకా మామూలుగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం, మీకు తెలుసు, పాప్కార్న్స్ తయారు చేస్తారు, రకరకాలుగా తయారు చేస్తుంటారు. కాబట్టి మెయిన్ వచ్చేసి పశువుల దాన గ్లూకోజ్ మేకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ టాప్ ఇండియన్ స్టేట్ వచ్చేసి ఈ కర్ణాటకలో బాగా పండిస్తారండి. ఇది కర్ణాటక సౌత్లో. నార్త్లో వచ్చేసి యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో బాగా సాగు చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో వచ్చేసి కర్ణాటక, నార్త్ ఇండియాలో వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఇది జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన అంశం. నెక్స్ట్ వన్, రాగులు అనే ఒక పంట ఉంది. రాగులకు సంబంధించిన విషయం చూడండి. రాగులకు సంబంధించిన విషయం ఏంటి సార్ అంటే, రాగులు అంటున్నాం. రాగులు అంటే రాగులే సార్. రాగులు అనేది ఎలాంటి క్రాప్ సార్ ఇది అంటే, అరిడ్ సీజన్ క్రాప్ అని గుర్తుపెట్టుకోవాలి. అరిడ్ సీజన్ క్రాప్. అరిడ్ సీజన్ క్రాప్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే శుష్కకాలపు పంట అని కూడా అంటుంటారండి. ఏమంటారు దీన్ని? శుష్కకాలపు పంట. అరిడ్ సీజన్ క్రాప్ అంటే శుష్కకాలపు పంట అంటారు. అరిడ్ సీజన్ క్రాప్ మీన్స్ శుష్కకాలపు పంట అంటారండి. శుష్కకాలపు పంట అని అరిడ్ సీజన్ క్రాప్ అంటారు. అంటే ఏంటి అంటే వర్షపాతం తక్కువగా పడే ప్రాంతం అని అర్థం.
లో రెయిన్ఫాల్ రీజియన్ అంటారు దీన్ని. లో రెయిన్ఫాల్ రీజియన్ ఏమంటారంటే శుష్క కాలపు పంట అంటారండి. లో రెయిన్ఫాల్ రీజియన్ని శుష్క కాలపు పంట అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి సార్ శుష్క కాలపు పంటనం, ఈ పంటకు వచ్చేసి పర్టికులర్గా దీంట్లో సూక్ష్మ పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి సార్. సూక్ష్మ పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయండి. ఇక్కడ ఈ యొక్క సూక్ష్మ పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఏంటి సార్ అంటే కాల్షియం, నెక్స్ట్ వన్ ఐరన్. కాల్షియం అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం అండ్ ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ పోషకాలు వీటిని ఏమంటారంటే మైక్రో న్యూట్రియంట్స్ అని కూడా అంటుంటారు. మైక్రో న్యూట్రియంట్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఏమేమి ఉన్నాయి సార్? కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. కాల్షియం అండ్ ఐరన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కర్ణాటక అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ అండి. కర్ణాటక అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ కర్ణాటక. కాబట్టి కర్ణాటక రాష్ట్రం అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్, దట్ ఈస్ కర్ణాటక. వన్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్. కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్. కర్ణాటక అనేది బాగా పండించే రాష్ట్రం ఉత్పత్తిలో. బేసికల్గా ఈ యొక్క రాగులను ఏమంటారంటే ఒకటి ఫింగర్ మిల్లెట్స్ అనే పేరుతో పిలుస్తారండి. ఫింగర్ మిల్లెట్స్. కాబట్టి క్రింది వాటిలో ఏ పంటను ఫింగర్ మిల్లెట్స్ అంటారు అని రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు, ఫింగర్ మిల్లెట్స్ అని. నెంబర్ 2 రెండవది వచ్చేసి ఏమంటారంటే సెకండ్ వన్ ఫింగర్ మిల్లెట్స్. నెంబర్ 2 ఈజ్ ఫింగర్ మిల్లెట్స్. నెంబర్ 2 ఈజ్ బక్వీట్. 1 ఈజ్ ఫింగర్ మిల్లెట్స్. నెంబర్ 2 ఈజ్ బక్వీట్ అనే పేర్లతో పిలుస్తారు. ఫింగర్ మిల్లెట్స్,